హీరోయిన్స్ బాధ అయితే ఈ విషయంలో వర్ణనాతీతం. నానా యాతన పడి రకరకాల ఛాలెంజెస్ ఫేస్ చేసి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎక్కడో చిన్న టౌన్ నుంచి మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతూ ఉన్నారు. రష్మిక మందన్ లాంటి వాళ్ళు. ఆమె సక్సెస్ ఒక ఇన్స్పిరేషన్ అని తీసుకునే వాళ్ళు కానీ లేకపోతే గ్లామర్ చూసి అప్లాస్ చేసే వాళ్ళకంటే కూడా డీప్ ఫేకో ఇంకొకటో చేసి ఆమెని మానసికంగా వేధించాలని టాంట్ చేయాలని కొందరు ట్రై చేస్తే అలాంటి వాటిని ఎంకరేజ్ చేసేవాళ్ళు పెరుగుతూ ఉన్నారు. ఇది ఇష్యూ కదా. దీనికి పరిష్కారం ఏంటి? సైబర్ క్రైమ్ విభాగమో ఇంకొకరో దీన్ని కంట్రోల్ చేయగలరా అంటే కొంతవరకే చేయగలరు. ఆ ఫేక్ అకౌంట్స్ ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతున్నాయో, ఎలా బ్లాక్ చేయాలి అనే విషయంలో లిమిటేషన్స్ ఉన్నాయి, ప్రొటెక్షన్ లాంటివి తీసుకొచ్చినాయి, ఇంకా ఎంత టెక్నాలజీ వాడినా అని టెక్నాలజికల్ ఇంటర్ఫేస్ ఉన్న వాళ్ళు అందరూ మాట్లాడుతున్న టైంలో దీనికి ఒక్కటే పరిష్కారం అనిపిస్తుంది. అదేంటో తెలుసా? కొద్దో గొప్ప ఎట్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్ కాస్త నైతికతతో ఉండటం. అంటే ఇలాంటివి అన్లాఫుల్ ప్రాక్టీసెస్, ఇలాంటివి మరీ చీప్ వల్గారిటీ మనకు అవసరమా అని ఆలోచించే తత్వం కొంత వచ్చినా కూడా ఇలాంటి వాటిని కంట్రోల్ చేయడం అనేది పాసిబుల్ అవుతుంది. దానికి తోడు నిజమైన అభిమానులు ఉంటే కనుక వాళ్ళు తమ వంతుగా ఇలాంటివి కనపడిన ప్రతిసారి వాటిని బ్లాక్ చేసేందుకో కంప్లైంట్ రైజ్ చేసేందుకో ట్రై చేస్తే కనుక వాళ్ళ రైట్ని ప్రొటెక్ట్ చేసినట్టు అవుతుంది. ఇది సెలబ్రిటీస్ కోసమో వాళ్ళ మీద ప్రేమతో మితిమీరిన అభిమానంతో చేసేది కాదు. ఇది సొసైటీకి, దట్టు న్యూ జనరేషన్స్కి ఒక రకంగా చేస్తున్న సేవ లాంటిది అనుకోవాలి. ఎందుకంటే నెగిటివిటీని మిటిగేట్ చేస్తూ నీచమైన ఆలోచనల్ని కంట్రోల్ చేసేందుకు తమదైన అటెంప్ట్ చేయటం కదా ఇదంతా.